సెన్సిటివిటీకి ఇప్పుడు కమర్షియల్ మనకు టీవీలో వచ్చే యాడ్స్ అవి డైరెక్ట్గా ఇస్తున్నారు, కానీ అవి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద వెళ్ళాలి. ఈవెన్ యూట్యూబర్స్ చాలామంది వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. కంపెనీస్ డైరెక్ట్గా టీవీ కమర్షియల్స్ ఇచ్చేస్తుంటాయి. ఓకే, ఓవర్ ద కౌంటర్ అవి అమ్మకూడదు సెన్సిటివిటీ పేస్ట్. ఐ థింక్ మిగతా కంట్రీస్లో రిస్ట్రిక్షన్స్ చాలా రిస్ట్రిక్షన్ ఉంటుంది, చాలా రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, బట్ మీరు వాడేటప్పుడు సెన్సిటివిటీ పేస్ట్ ఇట్ కమ్స్ అండర్ మెడికల్ పేస్ట్. అది లాంగ్ పీరియడ్ వాడకూడదు. ఓకే, డాక్టర్ అడ్వైస్ తీసుకొనే వాడాల్సింది వస్తుంది. అండ్ డెంటల్ జ్యువెలరీ రిలేటెడ్లో నేను వినింది లైక్ ఒక స్పార్క్ లాగా ఏదో అప్లై చేస్తారు. చిన్న టీనీ డైమండ్ కార్నర్ టీత్ మీద ఒకప్పుడు ఎక్కువ వాడేవాళ్ళు, ఇప్పుడు తక్కువ. సెలబ్రిటీస్ కానివ్వండి, ఏదైనా ప్రోగ్రామ్స్ ఫంక్షన్స్ జరిగేటప్పుడు చిన్న అడ్హెసివ్ క్రీమ్ గమ్ లాంటిది పెట్టి స్టిక్ చేశారు. వాళ్ళు స్మైల్ చేయగానే అది స్పార్క్లింగ్. ఓకే, సో దానివల్ల కొంచెం పీపుల్ యొక్క కాన్సన్ట్రేషన్. సో అది పర్మనెంట్గా ఉంటుందండి? నో, అది జస్ట్ ఫర్ టెంపరీ, ఫర్ అకేషన్ ఓన్లీ. ఓకే, అదెంత అడ్వైజబుల్ ఏం కాదు, దానివల్ల పెద్దగా అడ్వాంటేజ్ ఏం. ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందా అండి, లేకపోతే వాళ్ళకి ఏమైనా డెంటల్గా ఎఫెక్ట్ అవ్వడానికి? డెఫినెట్లీ. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే కంపల్సరీగా డెంటిస్ట్ని విజిట్ చేయాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం మెడిసిన్స్, ఎక్స్రేస్, ట్రీట్మెంట్ అవాయిడ్ చేయాలి. ఓకే, సో వాళ్ళకి పెయిన్ 3rd మంత్లో 5th మంత్లో డెంటల్ పెయిన్ స్టార్ట్ అయింది అనుకోండి, ఏ ట్రీట్మెంట్ చేయకూడదు. ఓకే, ఎక్స్రేస్ కానీ ఏమీ చేయకూడదు, మెడిసిన్స్ ఏం వాడకూడదు. చాలా సఫర్ అవుతారు. చాలా బేసిక్ ఫిల్లింగ్స్ లాంటివి చేయవచ్చు అప్పుడు, అవి కూడా ఫిల్లింగ్స్ చేసుకోవచ్చు. అవి కూడా బెటర్. ముందే ప్లానింగ్ చేసేటప్పుడే డెంటిస్ట్ విజిట్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉందంటే క్లియర్ చేసుకుంటే బెటర్. ఓకే, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే మామూలుగా ప్రెగ్నెన్సీ దెన్ డెలివరీ టైంలో హెయిర్ ఫాల్ ఒకటి, గమ్స్ కొంచెం లూజ్ అవ్వడము, ఇది జరుగుతుంది. ఆఫ్టర్ ద ప్రెగ్నెన్సీ ముందు చెకప్, ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత టైం తీసుకొని ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓరల్ ప్రొఫిలాక్సిస్ గమ్స్ అన్నీ క్లీన్ చేయించుకుంటే వాళ్ళకి మిడిల్ ఏజ్లో 30+ వచ్చేటప్పటికి ఈ గమ్ బ్లీడింగ్ ప్రాబ్లం లేడీస్లో ఎక్కువ ఉంటుంది. ఓకే, వాళ్ళ హార్మోనల్ వల్ల ఇష్యూస్ వల్ల కావచ్చు, ప్రెగ్నెన్సీస్ వల్ల కావచ్చు. అది ప్రొలాంగ్ అవ్వకుండా, డిసీజ్గా మారకుండా, అది టెంపరీ ఎఫెక్ట్. ప్రెగ్నెన్సీలో వచ్చే హెయిర్ ఫాల్ మళ్ళీ జనరల్గా న్యాచురల్గా రికవర్ అవుతుంది. సో అట్లనే ఈ గమ్ ప్రాబ్లం కూడా న్యాచురల్గా రికవర్ అవుతుంది. కానీ ఇప్పుడున్న ఈ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్తో అది కంటిన్యూ అయిపోయి డిసీజ్గా మారుతుంది. ఓకే, అది మారకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి కొంచెం కాన్షియస్గా ముందే కేర్ తీసుకుంటే ఆ ప్రాబ్లం రాకుండా అవాయిడ్ చేస్తాం. టీత్ ఒక్కటే కాకుండా యూజువల్గా ఈ గమ్స్ కూడా ఏజ్ మీద పడుతున్న కొద్దిగా డ్యూ టు వేరియస్ రీజన్స్ అవి అరిగిపోవడము ఆర్ లైక్ పోతే కిందికి అయిపోవడం అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు? దానికి ఏదైనా గమ్ రిసెషన్ అంటాం, చిగుళ్ళు కిందికి వెళ్ళిపోవడం. ఓకే, అది బ్రషింగ్ ఇట్లా గట్టిగా బయటికి లోపలికి గట్టిగా రుద్దడం వల్ల చిగురు కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, ఏజ్తో కొంచెం కిందికి వెళ్ళిపోతాయి. సో దానికి మనం ఏం చేయాలంటే గమ్ మసాజ్. బ్రషింగ్ చేసిన తర్వాత పేస్ట్ కొంచెం ఇండెక్స్ ఫింగర్కి తీసుకొని చిగుళ్ళన్నీ బాగా మసాజ్ చేయాలి. గమ్స్ మసాజ్ చేయడం వల్ల గమ్ చిగుళ్ళ ఎడ్జెస్కి మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ప్రెస్ చేసి రబ్ చేయడం వల్ల. సో గమ్స్ అనేవి ఫ్రెష్గా ఉంటాయి, రిసీడ్ అవ్వకుండా, కిందికి వెళ్ళకుండా, అట్లా హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. గమ్ మసాజ్ అనేది ఇప్పుడు బ్రష్ చేస్తాం ఫర్ టీత్, గమ్స్కి మసాజ్. గమ్స్కి ఎలా కేర్ తీసుకుంటాం, మసాజ్ చేయాలి. అట్లనే మనం ఇప్పుడు బ్రషింగ్ అంటే బ్రషింగ్ ఒక్కటే బ్రషింగ్ చేసినట్టు కదా, బ్రష్ చేయాలి, గమ్స్ మసాజ్ చేయాలి, మౌత్ వాష్. దానివల్ల ఏంటి, ఈ చీక్ మజిల్స్లో ఎక్సర్సైజ్ అవుతుంది. ఓకే, సో దెన్ టంగ్ క్లీనింగ్ లాస్ట్ నాట్ బట్ లీస్ట్ అంటారు కదా. టంగ్ క్లీన్, చాలా బ్యాక్టీరియా ఉండేది టంగ్ మీదనే. ఆ టంగ్ క్లీన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే హార్డ్ మెటీరియల్స్ వాడకూడదు. ఓకే, సో టంగ్ క్లీనర్స్ యూజ్ చేయొచ్చు అంటున్నారా? చేయొచ్చు, కాకపోతే డెలికేట్గా ఉండాలి. ప్లాస్టిక్, మెటల్, హార్డ్ మెటల్స్ ఇట్లాంటివి వాడకూడదు. ఆర్ ఇప్పుడు టూత్ బ్రషెస్కి బ్యాక్ సైడే వస్తున్నాయి కదా. అవును, చిన్న బబుల్స్ లాగుంటే అది బెటర్. అండ్ మౌత్ ఎక్సర్సైజెస్ ఎలాంటివి రికమెండ్ చేస్తారు? అంటే అందరికీ అవసరం అంటారా, లేకపోతే పర్టికులర్? అవసరం లేదు. మౌత్ ఎక్సర్సైజెస్ అంటే డిపెండ్స్. ఏదైనా డెంటల్ ప్రొసీజర్స్ అయినప్పుడు ఎక్కువసేపు ఓపెన్ చేస్తారు కదా. సో అందుకని వాళ్ళకి నెక్స్ట్ డే కొంచెం పెయిన్ ఉంటుంది. అందుకని వాళ్ళు ఓపెన్ క్లోజ్ ఎక్సర్సైజెస్ లాగా చేస్తూ ఉండాలి. అండ్ ఈ ఫ్లాస్ కూడా ఎవరు వాడొచ్చు, దేనికోసం రికమెండ్ చేస్తారు? ఫ్లాస్ గ్యాప్స్ ఉన్నవాళ్ళు, ఈ ఫైబర్ ఫుడ్, మీట్ ఐటమ్స్ మీద, శాండ్విచెస్, మీట్, వీటి మీద రెగ్యులర్గా ఆ ఫుడ్ తీసుకునే వాళ్ళు ఫ్లాస్ వాడాలి. ఓకే, లేదా
డెంటల్ క్రౌన్స్ బ్రిడ్జెస్ పెట్టుకున్నప్పుడు గ్యాప్స్ అనేవి ఉంటాయి కాబట్టి మెయింటైన్ చేయాలంటే స్ట్రిక్ట్గా ఫ్లాసింగ్ చేయాల్సిందే. అంటే ఒకటే టైప్ ఆఫ్ ఫ్లాస్ ఉంటుందా, అది కూడా ఏదైనా డిఫరెంట్ టైప్స్? ఫ్లాస్ అంటే కొంచెం స్కిల్ అవసరం అవుతుంది. ఫ్లాస్ చెయ్యాలి అంటే మన దగ్గర చాలా తక్కువ మంది వాడతారు, కానీ యూరప్ అక్కడైతే వాళ్ళ ఫుడ్ ఐటమ్స్కి దానికి కంపల్సరీగా వాళ్ళు ఫ్లాస్ వాడుతూ ఉంటారు. ఒక థ్రెడ్ లాగా థ్రెడ్ లాగా ఉంటుంది, ఫింగర్స్ మధ్యలో టీత్ మధ్యలో పెట్టేసి అటు ఇటు మూవ్ చేయాలి. స్ట్రిక్ట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఎలా చేయాలనేదన్నా చూడాలి వాళ్ళు. ఓకే. లేదా ఈ ట్యూబ్స్లో దొరికిపోతాయి. ఇది మన లేకపోతే లిక్విడ్స్ కూడా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే అది కష్టమైన వాళ్ళు సమ్ ఇంటర్డెంటల్ బ్రషెస్ అని దొరుకుతాయి. ఓకే. సో అవి ఈజీగా ఉంటాయి. ఓకే. అట్లా వాటిని వాడచ్చు. ఇంటర్డెంటల్ అంటే ఇన్ బిట్వీన్ ద టీత్, ఆ గ్యాప్స్ క్లీన్ చేయడం కోసం. ఎక్కువ ఛాన్సెస్ పళ్ళు పుచ్చిపోవడానికి పళ్ళ మధ్య ఉండే గ్యాప్. అండ్ ఈ టీత్ వైట్నింగ్ కోసం టెంపరీగా వర్కౌట్ అవుతాయని చెప్పేసి చాలా మంది టీత్ వైట్నింగ్ సీరమ్స్ కూడా ట్రై చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. అస్సలు నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ కాదు. ఓకే. ప్రొఫెషనల్గా ఒక ప్రొఫెషనల్ పర్సన్, ఒక డాక్టర్ చేసే ప్రొసీజర్ అది. సో అది మనం ఆ మెటీరియల్ అలా మనం డైరెక్ట్గా సీరమ్స్ అప్లై చేసుకోవడం, దానివల్ల చాలా టీత్ ఎనామెల్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం దాన్ని బై డిఫాల్ట్ కన్జ్యూమ్ చేయడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే. H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్, సమ్ యాసిడ్స్ అవన్నీ కలిపి లోపలికి స్వాలో చేయడం వల్ల కొంచెం. సో ఫస్ట్ ఏ ఇష్యూ వచ్చినా ట్రీట్ చేసుకోవాలంటే చిన్న ఇష్యూస్ అయితే అమౌంట్ బేర్ చేసుకునే వాళ్ళు చేస్తారు, బట్ పెద్ద ఇష్యూస్ అంటే ఆబ్వియస్లీ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతాయి అని భయపడే వాటికి ఇన్సూరెన్సెస్ కావాలి. కాబట్టి ఇన్సూరెన్సెస్లో ఎలాంటి ఇన్సూరెన్సెస్ ఆర్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అన్నీ యాక్సెప్ట్ చేస్తారా, ఎంతవరకు వస్తాయి అవి? ఇప్పుడు మనకు ఇండియాలో ఇన్సూరెన్స్, డెంటల్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎక్కువ ప్రమోట్ చేయట్లా. ఎందుకంటే మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. పీపుల్ లైఫ్ స్టైల్, డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్. సో దానివల్ల వాళ్ళకి అది లాస్ కాబట్టి, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయట్లేదు. మనమే ఇంటెన్షనల్గా మనం అడిగితేనే ప్రాపర్గా ఇవ్వట్లేదు. లిమిటెడ్ కంపెనీసే సపోర్ట్ చేస్తున్నాయి. అయితే మనం ఎంక్వైరీ చేసి ఆ కంపెనీస్లో ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మెయిన్గా పిల్లలు కిడ్స్గా ఉన్నప్పుడే మనం ప్లాన్ చేసుకుంటే చాలా వరకు యూ కెన్ సేవ్. సో ఇన్సూరెన్సెస్ తీసుకున్నా కూడా ఐ థింక్ చాలా వరకు కంప్లీట్ క్లెయిమ్స్ ఉండట్లేవు అనుకుంటా కదా, సమ్ పర్సెంటేజ్ లాగా. దాంట్లో డిఫరెంట్ ప్రీమియమ్స్, డిఫరెంట్ పాలసీస్ అవి ఉంటాయి కదా. ఓకే. సో దాన్ని బట్టి మనం ఎక్కువ కవరేజ్ కావాలి అనుకుంటే, అంటే కంప్లీట్ కాస్మెటిక్ కవర్ చేయరు, బట్ హెల్త్ రిలేటెడ్ డెంటల్ ఇష్యూస్, హెల్త్ రిలేటెడ్ కంప్లీట్ కవర్ చేస్తారు. అంటే రూట్ కెనాల్స్ కానివ్వండి. ఇప్పుడు క్రౌన్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానివ్వండి లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు. రూట్ కెనాల్ హెల్త్ ట్రీట్మెంట్ కింద కన్సిడర్ చేస్తారు. క్రౌన్ అనేది కాస్మెటిక్ కింద కన్సిడర్ చేస్తారు. రూట్ కెనాల్ చేసి వదిలేస్తే పన్ను ఇరిగిపోతుంది, వేస్ట్ చేసింది వేస్ట్. సో ఈ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ బట్ బెటర్ పీపుల్ ఎవరైతే మనకు ఇప్పుడు 30sలో ఉండి పిల్లలు కాస్త 5 years 6 years అలా ఉండేవాళ్ళు, ఫ్యామిలీ మొత్తం ఒక డెంటల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇన్ ఫ్యూచర్ వాళ్ళు అలైనర్స్ కానివ్వండి, బ్రేసెస్ కానివ్వండి, ఇంకేదైనా ట్రీట్మెంట్స్ కానివ్వండి, అట్లా వాళ్ళకి బై ఛాన్స్ ఎప్పుడైనా వాళ్ళు ఆడుకుంటూ దెబ్బ తగిలి ఫ్రంట్ టీత్ మిస్ అయింది అంటే కంపల్సరీగా మంచి పళ్ళు పెట్టుకోవాలి కదా. అట్లాంటి సిచ్యువేషన్స్లో చాలా వరకు వాళ్ళకి పెయిన్ లేకుండా, సో ట్రీట్మెంట్ అంటే అఫోర్డబిలిటీ వైజ్ ఫైనాన్షియల్గా పెయిన్ లేకుండా, ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. అయితే అది ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ ఎట్లయితే వాళ్ళు వెంటబడతారో అట్లా ఎవరు డెంటల్ ఇన్సూరెన్స్ గురించి వెంటబడరు. అయితే మా సైడ్ నుంచి ఏంటంటే డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఈ అసోసియేషన్స్ అనేవి ఉన్నాయి, మేము ప్రమోట్ చేస్తున్నాం అట్లా. సో అసోసియేషన్ వాళ్ళు వేరే ఇన్సూరెన్స్ కంపెనీస్తో మాట్లాడేసి ఇట్లా మేము కొంచెం మా సైడ్ నుంచి ప్రమోట్ చేస్తున్నాం. అండ్ మా వ్యూవర్స్ కోసం మీరు ఇంకేదైనా స్పెషల్గా అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారా? అంటే జనరల్గా 2-3-6 2 times బ్రష్ చేయండి. సో 3 monthsకి ఒకసారి బ్రష్ చేంజ్ చేయండి, 6 monthsకి ఒకసారి డాక్టర్ని విజిట్ చేయండి. ఓకే. సో అంటే బ్రష్ బాగుంటేనేమో 3 months వరకు యూజ్ చేసుకోవచ్చు మనం. 3 months. సో 3 months కంపల్సరీగా బ్రష్ చేంజ్ చేయాలి. సో 6 monthsకి ఒకసారి విజిట్ అయితే డాక్టర్ని విజిట్ చేస్తే చాలా వరకు మనకు ఆ ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. బట్ మనం డిలే చేయడం వల్ల చాలా ఎక్స్పెన్సివ్ అనే కాదు, ఇప్పుడు మన న్యాచురల్ టీత్ పోయి ఆర్టిఫిషియల్ అయిందనుకోండి, దాని డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. అదే ప్రివెన్షన్ ఈజ్ బెటర్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా. సో అదే 6 monthsకి ఒకసారి డాక్టర్ని విజిట్ చేస్తే చాలా వరకు
ప్రివెన్షన్లోనే వెళ్ళిపోతుంది. ఓకే, అట్లా యూ కెన్ మెయింటైన్ యువర్ టీత్ పర్ఫెక్ట్లీ. అయితే నిజంగా నాకు మీ గురించి తెలిసినప్పుడు మీరు ఇప్పటివరకు ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు, చాలా ఓపిక ఎక్కువ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని విన్నాను. పేషెంట్స్కి జనరల్గా అంటే మనం ఎడ్యుకేట్ చేయడం, డెంటల్లో ఏంటంటే ట్రీట్మెంట్తో పాటు ఇంకా ఎలా కేర్ తీసుకోవాలా, సో ఎక్స్ప్లెనేషన్, ఎడ్యుకేషన్ అనేది చెప్పడం బాగా అలవాటు అయిపోయింది. సో వీడియోలకు దూరంగా ఉన్నారు అయితే. వీడియోస్ అంటే నాకు అంటే ఇప్పుడు మిమ్మల్ని కలిసిన తర్వాత ఇదేదో బాగుంది, ఇంతకుముందు చేయలేదే, ఈ ఒక రకంగా చెప్పాలంటే మీరే నన్ను ఇన్స్పైర్ చేశారు. ఫస్ట్ నుంచి నేను అట్లా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు మీరు అంటే వ్యూవర్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నిజంగా, కొన్ని బేసిక్ థింగ్సే, బట్ మనకి తెలియని థింగ్స్ కూడా ఉంటాయి. సో డెఫినెట్లీ ఈ కన్వర్జేషన్ వల్ల వ్యూవర్స్ అందరికీ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఇక్కడికి వచ్చి నిజంగా ఇంత మంచి కన్వర్జేషన్. Pleasure. థ్యాంక్ యూ.